హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ క్యారెట్ స్వీట్. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దీనిలో నెయ్యి ఎక్కువ పడుతుంది కాబట్టి మనం నెయ్యితోనే చేసుకోవాలి. నెయ్యి కరిగాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం వేయించుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పటికి 5 మినిట్స్లో చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేగాక మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో అదే నెయ్యిలో 1 కప్పు సన్నగా తురుముకున్న క్యారెట్ను వేసుకోవాలి. క్యారెట్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన వేయే వరకు ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. 5 మినిట్స్ వరకు మనకు క్యారెట్ అనేది వేగిపోతుంది. క్యారెట్ వేయించుకున్నాక కొంచెం వేగాక మనము యాలకులు అనేటివి సన్నగా దంచుకొని వేసుకోవాలి. స్వీట్కు యాలకుల పొడి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగానే 5 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకున్నాక 1 కప్పు క్యారెట్కు 3/4 కప్పు చక్కెర పడుతుంది, సరిపోతుంది. కొంచెం చక్కెర ఎక్కువ తినాలనుకునే వాళ్ళు సరి వేసుకోవచ్చు. 2 కలిపి క్యారెట్ చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 కప్పు పాలు పోసుకోవాలి. 1/2 లీటర్ పాలు పడతాయి. మనం పాలలోనే ఈ క్యారెట్ అన్నది మనం మొత్తం ఉడికించుకోవాలి కాబట్టి స్వీట్ బాగుంటుంది. తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మొత్తము మనకు కలిసేటట్టు కలుపుకోవాలి. పాలు, క్యారెట్, చక్కెర, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. మనకు దాదాపు స్వీట్ రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఎంతో రుచికరమైన క్యారెట్ స్వీట్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.